అందరికీ నమస్కారం. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒంగోలు 2016 ఏప్రిల్ 27న స్థాపించబడినప్పటి నుంచి విద్యలో విద్యార్థులను సమాజానికి తగినట్టుగా తయారు చేయుటలో ఆదర్శంగా నిలిచింది. అప్పటి జాయింట్ కలెక్టర్ శ్రీ హరిజవహర్ గారి చేతుల మీదుగా ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా అందరి అందుబాటులో ఉంటామని చాటి చెప్పినట్లుగా ప్రారంభించబడింది. మార్కుల ఆధారిత చదువు మాత్రమే అవుతుంది, కానీ విద్య అవ్వదు అని గట్టిగా విశ్వసించే మన ఫౌండర్ ప్రిన్సిపల్ జగదీష్ గారి విలువలు మరియు సాంకేతికతలతో కూడిన విద్య మాత్రమే ఉండాలి అనే నినాదానికి ఈ రోజుకి కట్టుబడి ఉన్న మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఇన్నోవేషన్, క్రియేటివిటీ మరియు ఎక్స్ప్లోరేషన్లను కలుపుకుంటూ ఈ తరం పిల్లలను తదుపరి తరానికి తగిన యువకులలాగా తయారు చేస్తూ నిబద్ధతగా కొనసాగుతుంది. పాఠశాల యొక్క ప్రారంభ సంవత్సరాలు బాధ్యత మరియు అంకిత భావాలకు ప్రతీకగా నిలిచాయి. భవిష్యత్తుకు బలమైన పునాది వేశాయి. 2016 సెప్టెంబర్లో పాఠశాల యొక్క విద్యార్థులు తమ ఈకో ఫ్రెండ్లీ గణేష కాంపిటీషన్లో ప్రకాశం జిల్లాకే ఫస్ట్ ప్రైజ్ను సాధించారు. 2017-18 విద్యా సంవత్సరం మన హెచ్పిఎస్కి ఒక కీలక మెమొరీని ఇచ్చింది. విద్యార్థులు ఒక ఈకో ఫ్రెండ్లీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ప్లాస్టిక్ని తగ్గించడం, రీసైకిల్ చేయడం, పబ్లిక్కి అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ప్రీ ప్రైమరీ పిల్లలు కనపరిచిన మెచ్యూరిటీని అభినందించకుండా ఉండలేము. అలాగే వర్షపు నీటిని ప్రతి బొట్టుని ఒడిచిపట్టి భూగర్భ జలాల నిల్వలను పెంచడంలో పిల్లలు కనపరిచిన ఆసక్తిని మరువలేము. ఈ 2 ప్రాజెక్టులు జిల్లా స్థాయిలో హై స్కూల్ సైన్స్ ఎక్స్పోకి ఎంపిక అయ్యాయి. దీనిలో మనం గర్వించాల్సిన విషయం, ఒక హై స్కూల్ లెవెల్ సైన్స్ ఎక్స్పోకి ఒక ప్రీ ప్రైమరీ ప్రాజెక్ట్స్ ఎంపిక అవ్వడం. ఇలాంటి మరెన్నో ప్రోగ్రామ్స్ పిల్లల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీని పెంచడంలో, పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేయడంలో పోషించిన పాత్రకి ఉత్తమ స్టార్టప్ ఎడ్యుటెక్గా రాష్ట్ర స్థాయిలో గుర్తింపును తెచ్చి ప్రముఖ తెలుగు ఛానల్ TV5 ద్వారా ఇది ఒక ఆవిష్కరణగా ప్రైజ్ని సాధించాయి. 2018-19లో చేపట్టిన పట్టణ స్థాయి ప్రకృతి పరిరక్షణ మీద చేసిన అవగాహన ర్యాలీకి అప్పటి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అయిన శ్రీ సిద్ధా రాఘవరావు గారు చీఫ్ గెస్ట్గా జెండా ఊపి ప్రారంభించారు. ఇలాగ చదువుతో పాటు పిల్లలకు సోషల్ రెస్పాన్సిబిలిటీని అందిస్తూ ఒక బాధ్యతాయుతమైన స్కూల్గా ముందుకు సాగుతున్న సమయంలో కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తీవ్రమైన సవాల్ని విసిరింది. అయితే మన యంగ్ అండ్ డైనమిక్ జగదీష్ గారు క్రైసిస్ నుంచి కూడా అవకాశాలను క్రియేట్ చేసుకుంటూ పిల్లలకు, పేరెంట్స్కు మరియు టీచర్స్కు ఆన్లైన్ క్లాసుల అవగాహన క్రియేట్ చేసి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా తమ అంకిత భావం ఒక్కటే అని చాటి చెప్పినట్లు 2 సంవత్సరాల పాటు పిల్లలు క్లాసులను, యాక్టివిటీస్ని ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా టీచర్స్కు సమయానికి ప్రతి నెల జీతాలను ఇస్తూ వారి కుటుంబాలను అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎంతో ఆదుకున్నారు. మన పాఠశాల మొదటి యాన్యువల్ డే నాడు in next 3 years time or 4 years time we are going to have up to 10th standard. We are planning to launch up to 10th standard in our school. పేరెంట్స్కి ఇచ్చిన మాట ప్రకారం 10వ తరగతి వరకు CBSE స్కూల్ను స్థాపించి అఫిలియేషన్ తెచ్చుకునే క్రమంలో కూడా ఎంతోమంది డైరెక్టర్స్కు, ఎన్నో స్కూల్స్కు కష్టతరమైన CBSE అఫిలియేషన్ను తమదైన శైలిలో మొదటి అప్లికేషన్కే సాధించారు. పెరుగుతున్న అవసరాలను, పిల్లల హోలిస్టిక్ గ్రోత్ కోసం మంచి చదువుతో పాటు పిల్లలకి కావాల్సిన ఆటపాటలు, నేటి తరానికి కావాల్సిన అధునాతనమైన స్కేటింగ్, ఫెన్సింగ్, ఇంకా పిల్లల ఫిజికల్ గ్రోత్ కోసం కావాల్సిన బాస్కెట్బాల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, ఫుట్బాల్ కోర్ట్ మరియు షటిల్ కోర్ట్, ఇంకా పిల్లల మేధోశక్తికి కావాల్సిన చెస్, క్యారమ్స్ లాంటి ఆటలు ఉండేలాగా నేటి తరం పిల్లలకు కావాల్సిన అడ్వాన్స్ కంప్యూటర్ కోర్సెస్, యాప్ మేకింగ్, స్క్రిప్టింగ్, కోడింగ్ క్లాసెస్ను కలిగి ఉండే అధునాతన కంప్యూటర్స్ ల్యాబొరేటరీ, మ్యాథ్స్ అండ్ సైన్స్ ల్యాబొరేటరీస్, 2600కు పైగా బుక్స్ కలిగి ఉండే ఒక మంచి లైబ్రరీ, ఇంకా పిల్లలకి కావాల్సిన మంచి వెంటిలేషన్ ఉండేలాంటి కన్వెన్షనల్ క్లాస్ రూమ్స్, ఇలాగ రేపటి తరం భావి భారత పౌరులైన నేటి తరం పిల్లలకు కావాల్సిన కన్వెన్షనల్ ఫెసిలిటీస్ అన్నీ ఉండే ఒక మంచి క్యాంపస్కి మొదటి అడుగు పడింది. 2024-25 విద్యా సంవత్సరానికి అనుకున్నట్లుగా అన్ని సదుపాయాలతోటి క్యాంపస్ అందుబాటులోకి వచ్చింది. CBSE ఇన్స్పెక్షన్ కూడా ఎంతో సమర్థవంతంగా CBSE ఇన్స్పెక్షన్ని అఫిలియేషన్గా మలుచుకున్నాం. ఎంతో కష్టతరమైన CBSE అఫిలియేషన్ని మొదటిసారే సాధించగలిగాం.
ఇప్పుడు మన స్కూల్ ప్రీ ప్రైమరీ నుంచి 10వ తరగతి వరకు సిబిఎస్ఈ బోర్డు గుర్తింపు పొందిన విద్యా సంస్థ. త్వరలోనే 10వ తరగతిని 12వ తరగతిగా మలిచేందుకు కృషి చేస్తాము అని ధైర్యంగా మాటిస్తున్నాము. ఈ విద్యా సంవత్సరంలో మన పిల్లలు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలలో 12 గోల్డ్ మెడల్స్, 14 సిల్వర్ మెడల్స్, 19 బ్రాంజ్ మెడల్స్ను స్కేటింగ్, ఫెన్సింగ్, కరాటే ఆటల పోటీలలో సాధించారు. మన స్కూల్ అన్కన్వెన్షనల్ యాక్టివిటీస్ పరంపరను కొనసాగిస్తూ కాటన్ క్యాండీ లాంటి పిల్లలకు మార్కెటింగ్ స్కిల్స్ను నేర్పించే ప్రోగ్రామ్ని చేసిన యూత్ పార్లమెంట్ లాంటి క్లాసిక్ కల్ట్ ప్రోగ్రామ్స్ చేయటం మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కి మాత్రమే సాధ్యం. నేనైతే 5 minutes వచ్చా. మీ పార్లమెంట్ సెషన్స్ చూసిన తర్వాత అయిపోయే వరకు మీరు ఎప్పుడైతే బ్రేక్ ఇచ్చే వరకు అప్పుడాక నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. మేము ఎప్పుడు ఎలాంటి క్రైసిస్లో ఉన్నా, ఎలాంటి కొత్త ప్రోగ్రామ్స్ చేద్దామనుకున్నా మీ అందరూ మా వెన్నంటి ఉండి మన స్కూల్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. మీ సహాయ సహకారాలు ఇలాగే కొనసాగిస్తారని కోరుకుంటూ మీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ధన్యవాదములు.